శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము చావడి ఉత్సవము. హేమాడ్పంతి ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. తొలి పలుకు. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచడివారు, మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందడేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కాని నిద్రితులుగా కాని కనిపించడేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెల్లుండ్ర వలె, తల్లుల వలె చూచుకునడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమును మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముకు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూచిదముగాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవం బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోనూ ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండేది. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేది. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలెడేరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసీ బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండేది. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజిర, మధ్యలెలు పట్టుకొని భజన చేయుచుండేవారు. సూదంటి రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనిడేవారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి, కొందరు పల్లకిని అలంకరించుచుండిరి, కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజుకి జై అని కేకలు వేయుచుండేది. మసీదు మూలలలో తోరణములతో అలంకరించుచుండేది. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాతియా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చునడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫీని వేసుకొని చంకలో సటగా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండేది. పిమ్మట తాత్య జలతారు చెల్లాను బాబా వడలిపై వేసిడివాడు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బటనవేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగిడివి. మతాబా మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచూ కాలిడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండేది. కొందరు సంతసముతో నాట్యమాడుచుండేది. కొందరు జెండాలను చేత పట్టుకొనుచుండేది. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు పెట్టుచుండేది. బాబాకు ఇరుప్రక్కలా చామరములు మొదలుగునవి పట్టుకుని విసురుచుండేది. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచిడేవారు. వానిపై బాబా భక్తుల కేళూతతో నడిచిడేవారు. తాత్యా ఎడమ చేతిని, మహల్షాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడిడేవారు, భజన చేయువారు, వాయిద్యమును మ్రోగించువారు భక్తుల సమూహముండెడది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునటులా మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొన్న వారందరూ
ఆనందించుచుండెరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచిడివారు. వారు ఎవరినో పిలుచునట్లు కనిపించడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండెరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానము ఏమాత్రమూ చెదరకయుండెడిది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా శల్లా ఎంచును పట్టుకునేవాడు. ఈ ఉత్సవము ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలవే కానిది. ఈ పల్లకి ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబాకి ఇరుప్రక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావిడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినది. ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఆ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావిడిని బాగుగా అలంకరించుచుండేది. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండేది. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖా తొడిగిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములు పూజించుచుండేది. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వులమాలలు వేసి మెడలో నగలు వేయుచుండేది. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండెడివారు. లేనిచో బాబా దానిని విసర్వైచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయడానికి అభ్యంతరము పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండే. నానాసాహెబ్ నిమోనుకర్ గిర్రును తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునిచుండెను. బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండేది. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండేది. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చుడువారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలకు ఆగవలసి వచ్చాను. కుమ్మరులు దానిని ద్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసిడేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమాన రాహిత్యములకు అవతారము అగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కారు. భక్తులందు అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండేది. ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున భాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాతనొకరు తమ తమ ఎండ్లకు పోవుచుండెరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా తన ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనెను: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము. కాని రాత్రి ఒకసారి వచ్చి
నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదననుచు తాత్యా చావిడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ రోజు పారాయణము సమాప్తము.